హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ రోజు మనం ఎవరితో ఉన్నామంటే ఎవరైతే ఈరగోల పట్టుకొని అవతారం వేసి నిజంగా అన్న ఇప్పుడు ఇట్లా కనిపిస్తుండు, ఎవరో మీకు చెప్తుంటే మాటలలో అర్థం కావట్లేదు. కాకపోతే బోనాల పండుగ వస్తే అన్నకు ఒక ప్రత్యేకత ఉంటది. మరి అన్న ఎవరో ఈ మాట చెప్పగానే మీ అందరికి అర్థమైపోవచ్చు. అన్న గజ్జ కడితే చాలు, అన్న ఈరగోల పట్టుకుంటే చాలు. నిజంగా అమ్మ వాళ్ళందరూ లేచి ఆడాలి, సిగాలో చూగాలి. మరి అన్న రామ్ నగర్ పవన్ అన్న, అలాగే ఫైర్ పవన్ అని కూడా అంటారు. మరి అన్న లైఫ్ స్టైల్ ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అన్న. మరి తెలంగాణలో బోనాలు అంటే తెలంగాణ అంటే బోనాలు. నిజంగా చాలా మందికి బోనాల పండుగ వచ్చిందంటే జూన్ జూలై ఆగస్ట్ వచ్చిందంటే చాలు, 3 నెలలు పండగ వాతావరణం ఉంటది ఎక్కడైనా సరే. మరి బోనాలు అనగానే మనందరికి గుర్తొచ్చే ముందు విషయం ఏంటంటే హైదరాబాద్ లో బోనాలు ఒక రేంజ్ లో అయితే, ఆ బోనాలు అంత రేంజ్ లో కావడానికైతే కారణం పోతరాజు. మరి ఈ రోజు మనము ఎవరితో ఉన్నామంటే పోతరాజ్, రామ్ నగర్ పోతరాజ్ పవన్, ఫైర్ పవన్ అన్నగారితో ఉన్నాం. మరి అన్న లైఫ్ స్టైల్ ఎలా ఉందో, మరి బోనాలు నెక్స్ట్ మంత్ లో ఉన్నాయి కాబట్టి అన్న ఎట్లాంటి ప్లానింగ్ చేసుకున్నాడో మరి తెలుసుకుందాం. నమస్తే అన్న, బాగున్నారన్న? మిమ్మల్ని వీడియోలలో చూసిన దానికంటే డైరెక్ట్ చూసిన దానికంటే చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నారు. ఎందుకంటే అందులో అంత పోతరాజు కాబట్టి గంభీరంగా గానీ, ఆ కళ్ళు గానీ, ఆ విగ్గు గానీ అసలు ఒక రేంజ్. మీకు ఫైర్ పోతరాజు అని పేరు ఎట్లా వచ్చిందన్న? నార్మల్ పోయిన ఇయర్ లాస్ట్ ఎండింగ్ లో ఫైర్ విగ్ తయారు చేసిన. ఫైర్ విగ్ నా ఓన్ క్రియేటివిటీతో తయారు చేసి లాస్ట్ మా గురువు వాళ్ళ ఇంట్లో క్రాంతి అని ఎప్పుడు ఉంటాడు మా సార్, వాళ్ళ ఇంట్లో మేడ్బాయ్ లా, సికింద్రాబాద్ మేడ్బాయ్ అక్కడ లాంచ్ చేసిన లాస్ట్ ఎండింగ్ లా. అట్లా వైరల్ కాలేవు. ఈ ఇయర్ ట్రెండింగ్ వచ్చినాయి ఫైర్ వీడియోలు, ఈ ఇయర్ ట్రెండింగ్ వచ్చినాయి. ఇప్పుడు కొత్త ఇంకో క్రియేటివిటీ చేస్తున్నాయి. ఈ 7th ఉంది అన్న. ఇప్పుడు ప్రాపర్ ఎక్కడ, మీరు ఎక్కడ పుట్టిరు, ఎక్కడ పెరిగిరు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. ప్రాపర్ వచ్చేసి ఇక్కడనే అన్న, లోకల్ రామ్ నగర్. మమ్మీ కూడా ఇక్కడనే, డాడీ ఇక్కడనే. అంటే ఫస్ట్ అంటే డాడీ వాళ్ళదంటే సికింద్రాబాద్ అడ్డగుట్ట ఉండే. అట్లా అక్కడ వాతావరణం మంచిగా లేదని చెప్పి మమ్మీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సెట్ అయ్యా, మొత్తం సెట్ అయిపోయినాం. మమ్మీ డాడీ ప్రాపర్ మొత్తం ఇక్కడ లోకల్, ఇంకేం లేదు. ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డాడీ కార్ డ్రైవర్, మమ్మీ వచ్చేసి ఆఫీస్ లో పనిచేస్తుంది. అక్క మ్యారేజ్ అయిపోయింది, 4 పిల్లలు అక్కకి. మళ్ళీ అన్నకి పెళ్లి అయిపోయింది, అన్నకు ఒక పాప. నాకు మ్యారేజ్ అయింది, నాకు ఒక కొడుకు. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఈ పోతరాజు గెటప్ వేసేది, పోతరాజు అవతారం ఎత్తేది మీరు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి అలవాటు? అంటే మీకు తాతలు నాన్నల నుంచి వస్తుంది కదా, కొందరికి వంశపారపర్యంగా వస్తుంది కొందరికి. సో అట్లా మీకు వచ్చిందా, లేదంటే మీరు సపరేట్ గానే? అలాంటిది ఏం లేదన్న, వంశపారంగా అయితే లేదు. ఏం వంశపారంగా ఇప్పటిదాకా మా ఫ్యామిలీలో మా తాత గాని, మా మమ్మీ వాళ్ళ సైడ్ గాని, మా డాడీ వాళ్ళ సైడ్ గాని ఎవ్వరు వేయలేరు. వేసింది నేను ఒక్కొనే మా ఫ్యామిలీలో. మన బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే ఎవరు వేయలేరు. నేను అది కూడా చెప్తే అందరు నవ్వుతారు. నేను దేనికి మొక్కిన అంటే 10th పాస్ అయితే వేసాను మొక్కిన. 10th పాస్ అయితే పోతరాజు గెటప్ వేస్తాను మొక్కిరా? 10th పాస్ అయితే అంటే 10th కు ముందు బోనాలు ఇవన్నీ చాలా ఇష్టం. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక సీనియర్ పోతరాజు వెనకాల బ్యాక్ ఉంటుండే, మేకప్ వేసుడు అలాంటివి వేస్తుండే మన బస్సీలోనే, బయట కాదు. అట్లా తర్వాత మొక్కిన తర్వాత అయ్యింది. ఆయన తర్వాత మమ్మీని అడిగితే మమ్మీ ఏమన్నా అంటే ఒప్పుకోలే. అంటే చాలా మందికి ఏంటంటే ఇండ్లలో సపోర్ట్ చేయరు కదా, సపోర్ట్ అంటే ఇంత వంశపారంగా లేదు, ఈడ లేదు కదా, ఒప్పుకోలే మమ్మీ. ఒప్పుకోకుండా మళ్ళా బక్కవాడు ఉన్నావు నాన్న, నువ్వు పెయ్యి పెంచు మంచిగా కనిపి, అప్పుడు వచ్చి నన్ను ఒక క్వశ్చన్ అడుగు, అప్పుడు నేను చెప్తాను. ఒక 1 year ఆగి అన్ని తెలుసుకొని మంచిగా జుమ్కి పోయి అన్ని తయారైన తర్వాత మమ్మీని పోయి అడిగితే అప్పుడు ఓకే వెయ్యి అని చెప్పింది. అది కూడా బాగా పడుకుంటా, అంటే మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. అరే మొండి చేస్తుండు అని చెప్పి ఒప్పుకుంది. ఒప్పుకున్నది 1 year నాతో ఉన్నది మమ్మీ ఉన్నది, అక్క ఉన్నది. అక్క కూడా మమ్మీ వెనకాల పుష్ చేసింది, అరే వాడు మంచిగా పోతుంది కదా, సపోర్ట్ చేయి. అన్న కూడా అట్లనే వాళ్ళు మొక్కుంది కదా, చెయ్యి వెనకాల బ్యాక్ సపోర్ట్ చేస్తే మమ్మీ అప్పుడు అరే వీళ్ళందరూ చెప్తున్నారు నేను ఎందుకని కాదనొద్దు అని చెప్పి కొన్నది.
ఒప్పుకొని అప్పుడు మెల్ల స్టార్ట్ చేసిన. ఇది 9th ఇయర్ ఏబట్టి 9th ఇయర్ ఈ 8 years అంటే మీరు 10th పాస్ అయితే పోతరాజు అవతారం ఎత్తుతాను మొక్కి సో అప్పటి నుంచి మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అంటే కొందరికి దేవుడు రావడం గానీ పోతరాజు గెటప్ వేసినా గానీ ఇంట్లో బాగుండదు, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి చాలా మంది అంటారు. మరి 9 సంవత్సరాల నుంచి మీరు ఫీల్డ్ లోకి వచ్చారు కాబట్టి మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అన్న ఫేస్ చేసిరా ఇప్పుడైనా? అయితే ఇప్పుడు ఎట్లా అంటే అన్న ఇప్పుడు మనము వేషం వేసాం అనుకుంటా ఒక పంతులను గాని అమ్మవారు వచ్చేటోళ్ళని గాని అలా నువ్వు ఇట్లా అమ్మవారు వచ్చినప్పుడు అడగాలి, అమ్మ ఇప్పుడు నా కొడుకు ఇట్లా నీ దారిలో వద్దాం అనుకుంటుండు ఏమైతుంది అంటే అమ్మవారు టైం ఇస్తుంది, నచ్చకపోతే టైం ఇస్తుంది, ఇయర్ వరకు ఆగమని ఇయర్ తర్వాత వేయమను మంచిగా అవుతుంది. పంతులు చెప్తారు ఇట్లా అన్ని చూసి మంచిగా అవుతుంది, అప్పుడైతే ముంగటడి వేసి వేయాలి. లేకపోతే ఇట్లా అడ్డంకాలు వేసిన తర్వాత ఇయర్ లోపల ఇంట్లో ఓ రోజు చనిపోవడం కానీ, మనకి యాక్సిడెంట్ అవ్వడం, మన ఇంట్లోకి బ్యాక్గ్రౌండ్ పైసలు పడిపోవడం, ఇంట్లో పెద్దోళ్ళకి అవుతుంది. అంటే మనం నిష్ఠతో ఉంటే ఏం కదా అంటే అదే ఫస్ట్ అడగాల, అమ్మవారు వచ్చేటోళ్ళని అడగాల. మన వంశపారంగా లేకపోతే అడగాల పక్క. అడిగితే నాకైతే 3-4 అయితే ఏమని చెప్పారు కాబట్టి పంతులు అడిగింది మమ్మీ. ఓకే ఏమని చెప్పిన తర్వాతనే నేను ఈ సపోర్ట్ ఇప్పుడు వచ్చిన నియమనిష్టాలు ఉంటాయి, మన గురువు చెప్పిన మాట వినాలి. అంటే మీ గురువులు ఉంటారా? గురువు ఉంటాడు అన్న, ఒక్క గురువు ఉంటాడు. ఇక గురువు అంటే అందరు గురువేమో కానీ నాకైతే గురువు కాదని నాకు దేవుడు ఒక దేవుడు లేక. ఎందుకంటే నాకు అన్నిటి సపోర్ట్ చేసుకుంటా, సేవ్ చేసుకుంటా. మా గురువు గారి పేరు వచ్చి క్రాంతి, ఉస్తాద్ క్రాంతి అని చెప్పి ఉంటాడు, సికింద్రాబాద్. అంటే గురువుకి మీకు మధ్య సంబంధం అనేది ఎట్లా ఉంటుంది? అంటే ఇట్లా ఈ పద్ధతిలో ఎట్లా అంటే ఇప్పుడు వేషం వేస్తున్నాం అంటే ఒక వారం ముందు నుంచే నియమనిష్టాలు స్టార్ట్ అయిపోతాయి చెప్తాడు అనమాట. ఇప్పుడు 5th అమాస వస్తుంది, మెడల తైదాను ఉంటది, చాబీస్ ఉంటది, అది తీసేసి ఒక వారం రోజులు పూజ చేసి అమాస రోజు మా మెడల్ వేస్తాడు. 5th అమాస వస్తుంది, ఆషాఢ మాసం అమాస స్టార్ట్, మా మెడల్ వేస్తాడు. అప్పటి నుంచి చెప్పులు బంద్ చేస్తాం అన్ని చెప్తాడు ఆయననే, చెప్పులు బంద్ చేసేయాలా. ఇక కొంచెం ఈ పడక బట్టలలో వండుకోము, కిందనే వండుకుంటా ఈ లాస్ట్ ఆర్డర్ వరకు. అంటే అలాగా అంటే ఇంట్లో పడక బట్టలు వండుకున్నా పిండేసి అన్ని ఉంటాయి, శుద్ధి ఉంటాయి. శివరాత్రి ఎట్లా అట్లా శుద్ధి చేసుకుంటాం, మాల వేసుకున్నట్టు అట్లా అట్లా చెప్తాడు. ఫస్ట్ గోల్కొండకి ఫాస్టింగ్ తోనే ఇస్తాం ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్. మళ్ళీ హైదరాబాద్ బోనాలకు ఒకటి, మొత్తం 5 ఆర్డర్స్ ఫాస్టింగ్ తోనే నార్మల్. మా గురు చెప్పేది అది తాగొద్దు. ఇంకొకటి నార్మల్ గా పోతరాళ్ళు అంటే ఇప్పుడు డైరెక్ట్ వేసేస్తున్నారు. ఇంకోటి గురు చెప్పేది ఏంటంటే లంగోట్ కూడా కట్టుకోవాలి, వేషం వేసే పక్కన లంగోట్ కూడా కట్టుకోవాలి. అన్ని లంగోట్ కాడికెళ్ళి మా వస్తుంది అన్ని చెప్తారు మా గురువు గారు. అంటే దారి చూపించే గురువు, మా గురువు దారి చూపిస్తాడు, నియమాలు చెప్తాడు. మళ్ళీ వెనకాలకి వెళ్ళి మనకు బందోబస్తు ఇస్తాడు. బందోబస్తు అంటే మనం పూజ చేసి దేవుని కాడికి వెళ్ళి ఒక నిమ్మకాయ పూజ చేసి, మన సామాన్లకి పూజ చేసి, మనకి ఏం కాకుండా మనకు బందోబస్తు ఇచ్చి, అంటే మనకి 3 తోల మీద ఆడిడ చాలా మంది ఉంటారు మనని పడేయనికి, మా ఏరియాకి రావద్దు పోతరాజు మళ్ళీ అని చెప్పి గుడి కాడికి రావద్దు అంటే అట్లా కూడా ఉంటారు. అంటే మీరు ఎప్పుడైనా ఫేస్ చేసిరా? ఫేస్ చేసిరా అంటే చూసిన లైవ్ లో. అంటే మా గురువు గారు ఇట్లున్నాడు కాబట్టి ఇక డన్ ఉన్నాడు కాబట్టి నాకు ఏం కాలే ఇప్పటిదాకా అయితే ఏం కాలే. కొంచెం మన గురువు ఇట్లా కొంచెం ఇట్లున్నాడు అనుకో, గురువు మాట వినకుండా మనము బందోబస్తు లేకుండా, గురువుకి చెప్పకుండా, గురువుకి చేయకుండా మనం పోయి ధన్మని వేసేసినాం అనుకో, షోకు పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే మన ఎంత పడతారు అవి చేసే ముందు నియమ నిబంధనలు ఫస్ట్ పక్క గురువుకి చెప్పాలా ఏ పని చేసినా వేషం టైంలో, ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా ఏ అని చెప్పి అంటే దేవునికి అడిగి ఆయన మనకు చెప్తాడు, ఇట్లా కాదు ఇట్లా చెయ్యి, అమ్మవారు ఇట్లా చెప్తుంది అట్లా. ఓకే నైస్ అన్న. కానీ ఇప్పుడు చాలా మంది పోతరాజు గాని బోనము అమ్మవార్లు, ఈ పోతరాజు ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బోనాలు అవుతున్నాయి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏనేమో వీళ్ళు అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది. సో పోతరాజుకి అమ్మవార్లకి సంబంధం ఏంది అసలు? తప్ప అన్నది ఎంటర్టైన్మెంట్ అనేది ఏం లేదు. మన తాతల కాలం నుంచి ఎప్పటి నుంచో మన పురాణాలు చూసే ఎప్పటి నుంచో పోతరాజు అయితే అమ్మవారికి ఏం సంబంధం అంటే ఒక బ్రదర్, అంటే ఒక తమ్ముడు, అమ్మవారికి సెక్యూరిటీ. అంటే మంచి రోజు అంటే ఎంతమంది అమ్మవార్లకి, ఏ అమ్మవారికి? ఇంకోటి దేవతలు, ఎన్ని దేవతలు ఉన్నారు అన్ని దేవతలు. ఒక అమ్మవారిని మనం అమ్మవారిని ఏ అమ్మవారి పేరు పెట్టి పిలిచినా వలుకుతుంది, ఏ పేరు పెట్టి పిలిచినా వలుకుతుంది ఒక అమ్మవారిని. అట్లా మనకి ఇప్పుడు అది అమ్మవారికి పోతరాకి సంబంధం ఏంటంటే బ్రదర్. అమ్మవారికి అనేటివి మనకు ఆషాఢ మాసంలో ఎక్కువ పవర్స్ ఉండే అనమాట. రాక్షసుల రోజులు అంటే మంచి రోజులు లేవు ఆషాఢ మాసం, అమ్మవారికి తక్కువ ఉంటాయి అనమాట పవర్స్. అలా అయితే అమ్మవారి అంటే అమ్మవారికి ఆషాఢ మాసంలో తక్కువ ఉంటాయి, మరి అప్పుడు ఎందుకు పండుగలు చేస్తారు? అంటే అమ్మవారు శాంతించడం, చాలా ఉగ్ర రూపం వచ్చేస్తుంది అమ్మవారికి ఆ రాక్షసుల రోజులు అని చెప్పి. ఆ రాక్షసులను చంపడానికి కాళీమాత అయిపోతుంది అనమాట. కాళీమాత అయిపోయి ఆమెని అందరినీ చంపుకుంటే రక్తం రాకుండా చూడొస్తే కూడా
షూని కూడా కింద వేసేస్తుంది. అందుకే కాళీమాత కాళ్ళ కింద కింద వేసేస్తుంది. అప్పుడు బ్రహ్మ విష్ణు వాళ్ళు వచ్చి అరే మీ తండ్రిని కూడా ఇట్లా కింద వేసేస్తా అంటే అప్పుడు లేచి ఆయననే ఒక పోతలింగుడు అయి అందరినీ ఈ మొత్తం రాక్షసులను చంపుకుంటా ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటా, అంటే ట్రాఫిక్ దారిని క్లియర్ చేసుకుంటా, అమ్మ నువ్వు రథంలో కూసో నేనున్నా నీకు అని చెప్పి పోతలింగుడు వేషం వేసి అందరిని ఒక డబ్బు ఇట్లా డోలు కొడతాడు, డమరుకం కొడితే సౌండ్ కి అవి బయటకు వస్తాయి గజ్జల సప్పుడుకి, రాగానే దాన్ని చంపుకుంటా పోతాడు. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు చాలా మంది పోతరాజు అంటారు, ఊర్లలో అయితే పోతలింగన్న అంటారు. అదే పోతలింగన్న పోతరాజు ఒకటేనా? ఒకటే. అంటే ఊర్లలో పోతలింగన్న ఏంటంటే బొడ్రాయి, బొడ్రాయిని పోతలింగన్న అంటారు అనమాట. ఊరికి రక్షణ, ఊరు మొత్తం రక్షణ, ఊరికి మొత్తం రక్షణ. అంటే ఆ పుల్ల మీద దాటి పోవాలంటే బొడ్రాయిని మొక్కి పోతారు అనమాట. అట్లా ఊరికి మొత్తం రక్షణ పోతలింగుడు, బొడ్రాయి కూడా పోతలింగుడే. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్న మరి హైదరాబాద్ లో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? పోయినసారి అయితే గోల్కొండకి మన మలేషియా అని ఉంటాడు, నారాయణగూడ మలేష్ పోతరాజు అని, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తయారైనా పోయినసారి గోల్కొండకి. ఈసారి ఓన్ గా మన ఇంట్లోకి వెళ్ళి తీస్తున్నా. ఈసారి అంటే ఇంతకు ముందు ఈ 8 సంవత్సరాలు బయట నుంచి అంటే మన ఇంట్లోకి వెళ్ళి అంటే వేయలేను, అన్ సీజన్ లేచిన మన ఇంట్లోకి, సీజన్ లోనే బయటికి వెళ్ళి వేసిన, గురుగారు ఇంట్లోకి వెళ్ళి ఇట్లా ఆర్డర్ బయట వస్తే అట్లా వేసిన. ఇప్పుడు ఈసారి మాత్రం మీ ఇంట్లోనే వేస్తారు? ఇంట్లోకి వెళ్ళి. అంటే ఇంట్లో మరి ఎట్లా సపోర్ట్ చేస్తారు? మ్యారేజ్ అయింది అన్నారు కదా అన్న, ఇప్పుడు మరి ఇంట్లో మీ వాళ్ళు యాక్సెప్టెడ్? మా వైఫ్ అంటే లవ్ మ్యారేజ్ అన్న మాది, 6 years లవ్. అట్లా ఆమెకి అన్ని తెలుసు, నేను ఏం వేషం వేసా ఏంది, నేను వేసే కూడా ఆమెకు కొన్ని మంచిగా అయినాయి, అందుకని వద్దు అని అన్నది. ఏది తీసినా ఏ అని చెప్పి సపోర్ట్ చేసేది, బ్యాక్ సపోర్ట్. మంచి జరిగిందంటే ఆటోమేటిక్ గా అంటే గోల్కొండలో స్టార్ట్ అవుతుంది. మన ఇంటి కాడికి వెళ్ళి గోల్కొండ, రామనగర్కి వెళ్ళి సారి గోల్కొండకి తీసుకు. గోల్కొండ నెక్స్ట్ వారం, మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీక్ మనకు 14th కి మనకి ఆల్రెడీ వచ్చేసింది అన్న మన బల్కంపేట. గోల్కొండలో మన ఈడికి వెళ్ళి నార్సింగ్ నుంచి గోల్కొండకి. బల్కంపేటలో బల్కంపేట 9th కి నేను బొలారం లేసా. బొలారంలో రాకేష్ బాబు ఉంటాడు, లాలపేట బబ్లు పోతరాజు అని ఉంటాడు, అలా బాగుంటాడు. ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బొల్లారంలో. అంటే ఇప్పుడు ఒక దగ్గర వేయాలి అంటే మీరు ఎంత మంది ఉంటారన్న? ఇప్పుడు యాక్చువల్ గా ఆ టీం వచ్చేసి 15 members ఉంటారు అన్న. 15 members ఉంటారు. 15 members. ఆర్డర్ వాళ్ళు 4 numbers అడుగుతారు, కొంతమంది 6 numbers, కొంతమంది ఇద్దరే కావాలంటారు. ఇక మెయిన్ గా నాకు ఈ 15 numbers ఎట్లా అంటే వాళ్ళ ఓన్ ఆర్డర్స్ కూడా తీసుకోమని చెప్తా. మన మెయిన్ డేట్లల్లా 28, 29 మెయిన్ డేట్. ఆ మెయిన్ డేట్ లో నాకు షార్టేజ్ ఉంటారు, 15 numbers కూడా షార్టేజ్ అంటే ఇట్లా పంపించడానికి అడుగుతూ ఉంటారు, ఫ్రీగా ఇప్పిస్తా. ఇప్పుడు ఉజ్జయిని మంకల్ సికింద్రాబాద్ లో చేసినప్పుడు ఎక్కడ నుంచి? సికింద్రాబాద్ ఇంకా రాలే అన్న. నార్మల్ గా ప్రతిసారి సికింద్రాబాద్ రెడ్ మెంటల్ బజార్ లో వేసా, ఈసారి అయితే రాలేదు. వస్తే మరి ఈసారి ఎక్కడెక్కడ వేద్దామని ప్లానింగ్స్ లో ఉన్నారన్న? అదే నా బల్కంపేట అయితే ప్లానింగ్ ఉండే, ఆ బల్కంపేట ఆర్డర్ కి మనం ఆడుంటాం, బొల్లారంలో ఉంటాం. గోల్కొండ ఒకటి, ఇక గోల్కొండ 2 సార్లు వేస్తున్నాయి ఈసారి. ఫస్ట్ టైం ఒకటి మన ఇంట్లోకి వెళ్ళి, ఒకటి నార్సింగ్ నుంచి మళ్ళీ గోల్కొండ. ఇప్పుడు గెటప్ వేసుకుంటారు కదా మీరు, అంటే పోతరాజు ఇప్పుడు బయటకు వెళ్లే ముందు అయితే గెటప్ వేసుకుని వస్తారు. సో ఈ గెటప్ అంతా మేకప్ గానీ విగ్ పెట్టుకోవడం గానీ ఇవన్నీ ఎవరు అంటే ఎవరు ఉన్నారా మీ దగ్గర? లేదన్న, నేను ఓన్ గా వేసుకుంటా. ఉన్నారంటే నా శిష్యులు ఉంటుంటారు, వెనకాల వస్తారు. జైతురూట గ్యాంగ్ ఉంది, మన తమ్ముడు కిట్ అని చెప్పి, మన సోనుండు నా జోడి. వీళ్ళంతా ఏం చేస్తారంటే నా సామాన్లు కట్టుడు గానీ, నా పూసలు కట్టుడు గానీ ఇవి చేస్తారు. మిగతా అన్ని లెన్స్ పెట్టుకున్నాడు, కలర్ వేసుకున్నాడు, మేకప్ వేసుకున్నాడు అన్ని నేను వేసుకుంటా. ఒక్కొక్కసారి పెద్ద ఆడలు ఉన్నాయనుకో, ఎక్కువ మంది ఉన్నారనుకో, మా అన్న కూడా వస్తాడు, మా అన్న హెల్ప్ చేస్తాడు. అంటే విగ్ ఇప్పుడు పెట్టుకుంటారు కదా మీరు, పెట్టుకునే విగ్ ఇంత పెద్దగా ఉంటది, కావాలంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా చూపించండి ఒకసారి. అది ఎంత బరువు ఉంటది? వచ్చేసి 5 kgs ఉంటుంది. 5 kgs ఉంటుంది. 5 kgs ఉంటుంది. 5 kgs ఉంటుంది. విగ్గులు చూసాము పోతరాజులకు, కానీ మరి ఇంత అంటే ఇట్లాంటి విగ్ అయితే నేను ఎప్పుడు చూడలే, అసలు మీ దగ్గరనే చూస్తున్నా. ఆ ఫైర్ అనేది కూడా ఇంట్లోకి వస్తుంది అన్న, నిజంగా మస్తు అనిపించింది అన్న నాకైతే వీడియో చూడంగానే. అసలు ఇట్లా కూడా ఉంటది అనుకున్నా నేను. అట్లా ఇప్పుడు గజ్జలోకి వచ్చి కాలుకి వచ్చేసి 5 kgs ఉంటుంది. ఒక్క కాలుకి వచ్చేసి 5 kgs. ఇవేనా? ఇవే అన్న 5 kgs ఉంటాయి. ఓ నిజంగానే 5 kgs ఉంటాయి. అసలు ఇంత బరువు ఆ కాలికి ఈ కాలికి కట్టుకుని అసలు
ఇప్పుడు డేలో ఎన్ని అవర్స్ అన్న మీకు ఇప్పుడు పండగ అయిపోయే వరకు? ఏముండదు అన్న, ఇప్పుడు స్టార్ట్ అంటారు, ఉమ్, ఒక్కోసారి మాది లేట్ అవుతుంది, ఒక్కోసారి వాళ్ళే లేట్ అవుతుంది. ఈ టైం వరకు రమ్మంటారు, ఆ టైం వరకు మాది ఒక్కోసారి లేట్ అయితే వాళ్ళే లేట్ అవుతుంది. అవును. కానీ అయిపోయేదాకా మాత్రం పక్క ఉండాలి పోతారు, లేకపోతే పైసలు ఆపేసుడు కానీ ఇవి ఉంటాయి, నొల్లిలు అవుతుంటాయి. అరే వేషం వేసి ఏం లాభం, మాకు మంచిగా లేదు ఉమ్, ఉమ్. అవి అని అంటుంటారు. అందుకని అయిపోయేదాకా వర్షం పడని ఏమన్నా పడని అయిపోయేదాకా ఉండాలి. అంటే పండగ స్టార్ట్ అయిన నుంచి మొత్తం పూర్తయ్యే వరకు ఒక తోటలో తీస్తున్నాం అనుకో, మొత్తం అయిపోయాక 3 కానీ 4 కానీ మబ్బులు 5 కానీ పక్క బండితోనే ఉండాలా, తోటలతోనే ఉండాలి. ఇప్పుడు బోనాల రోజు మళ్ళీ పలారం బండ్లు నింపే రోజు కూడా ఉంటారా మీరు? ఉంటాం. కొంచెం బోనం కూడా వేయచ్చు, అట్లా ఏం లేదు, బోనం కూడా వేస్తారు పోతరాజు. అవును, బోనం కూడా వేస్తారు. బోనం కూడా తీస్తారా? బోనం కూడా పోతరాజు వేస్తారన్న. అవును. పలారం బండ్ల రోజు అయితే మొత్తం పోతరాజుల హవా ఉంటది. నిజంగా హైదరాబాద్ లో బోనాల పండుగ అంటే నిజంగా ఇప్పుడు మనము వేరే టెంపుల్లకి వెళ్లాల్సిన అవసరమే లేదు. వేరే దేశాలకి, పక్క రాష్ట్రాలకి పోయి చూడాల్సిన పండుగల కంటే కూడా తెలంగాణలో ఈ బోనాల పండుగ అనేది చాలా స్పెషల్. అసలు నిజంగా ఎంత అద్భుతంగా జరుపుకుంటారంటే, తెలంగాణలో మంచిగా జరుపుకునే పండుగ, హైదరాబాద్ లో బాగా ఫేమస్ అయిన పండుగ అంటే బోనాల పండుగ, అంతే కదా. ఇప్పుడు బోనాల పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు మీకు ఇయర్ అంతా కంటిన్యూగా ఉంటుందన్నా, లేకపోతే మీరు ఏదైనా సైడ్ కి ఏదైనా వర్క్ చేస్తుంటారు? సైడ్ కి అయితే డ్యూటీ చేస్తాను, మార్కెటింగ్ డ్యూటీ. మార్కెటింగ్ చేస్తా నార్మల్ గా. అన్న మీరు 10th లో స్టార్ట్ చేసినా అన్నారు కదా, మరి ఇప్పుడు ఎంత వరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ అన్న, ఇంటర్ లాస్ట్. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కూడా మీరు వేషం చేసారు. అప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు ఏమంటారు అన్న మరి? అప్పుడు అంత ఫేమ్ లేకుండే అన్న. అది మనం చెప్పాలంటే 2017 లో టీత్ పెట్టిన ఫస్ట్. ఫేమ్ అయింది అట్లా, దినేష్ 2 అని పిలుస్తుండే. దినేష్ తర్వాత దినేష్ 2 అని, అంటే దినేష్ అన్న ఉజ్జయిన్ మంకలమ్మ దినేష్ అన్న ఎక్స్పైర్ అయిపోయారు కదా మన అన్న తర్వాత పెట్టింది టీత్ నేనే అయ్యే, మన తెలంగాణ హైదరాబాద్ లో టీత్ ఇంటర్ నుంచి స్టార్ట్ చేసిన. ఇప్పుడు నా దగ్గర 5 జతల పనులు ఉన్నాయి నార్మల్ గా. అంటే మీకు ఆ సౌండ్ గానీ, ఆ పాటలు గానీ వినగానే ఎప్పుడన్నా పోతరాజు అంటే ఇప్పుడు ఒక 4 years మన ఇంటి నుంచి చేసిన. అంటే పోతరాజు అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే పాటలు పెట్టంగానే వస్తారు, అంటే ఫస్ట్ టైం వేస్తారు కదా అన్న. ఫస్ట్ టైం వేసే వాళ్ళకి ఏమైతుంది అంటే, ఎప్పుడు బయటికి వెళ్ళాలా అంటే ఉత్సాహం అట్లుంటది, ఎప్పుడు బయటికి వెళ్ళాలా. ఆ బ్యాండ్ షాప్ కి కాల్ ఆగే అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అంటే, అరే దేవుడిని మొక్కినాం బయటికి వెళ్ళాం. కొత్త వేసే వాళ్ళకి అంటే ఆ ఉత్సాహం ఎక్కువ ఉండడం వల్ల దేవుళ్ళకి అనుకుంటారు, కానీ దేవుడు వచ్చేది ఎప్పుడు రాడన్న 5 minutes 2 minutes మాక్సిమం. అంటే ఇప్పుడు చాలా మందికి గంటలు అట్లా అర్ధ గంట అట్లా ఉంటారు కదన్నా. మరి అట్లా గావట్టేటోళ్ళకి ఉంటారన్న, గావట్టేటోళ్ళకి మేక ఊరికేటోళ్ళకి, మళ్ళా గుడి కాడ గావట్టేటోళ్ళకి, అందరు పోతారు వాళ్ళకి దేవుడు వస్తాడు. ఇప్పుడు అంటే ఒక చిన్న ఇట్లా వచ్చి కనిపించి వెళ్ళిపోతాడు, మంచి పూర్తిగా మొక్తే ఆడ గుడికి వెళ్ళినాక గుడిలా కనిపిస్తాడు, అమ్మవారు కనిపిస్తుంది. అప్పటిదాకానే మన పవర్. ఈకెళ్ళి అంతా మేము అందరం సామాన్లు వేసుకొని పొద్దున 3 గంటల వరకు ఉన్నామంటే వెనకాల అమ్మవారు ఉంది కాబట్టి ఉన్నాం. ఆ గుడి వరకే ఉంటది అమ్మవారు. గుళ్ళే అమ్మవారిని గుడి వరకు తీసుకెళ్తాం మేము. తీసుకెళ్ళి అమ్మవారు ఆమె ప్లేస్ లో ఆమె కూర్చుండిపోతుంది. అవి మాకు వచ్చేటప్పుడు మాకు పవర్స్ ఉండే కదా, దిగిపోతాం. పవర్స్ అనేది కొంచెం దిగిపోతాం, సుస్తు కూడా అవుతాం. 2 రోజులు సుస్తు అవుతారు, బాడీ పెయిన్స్ ఉంటాయి, అట్లా కూడా అయితే సుస్తు కూడా అవుతారు. దానికి కొంచెం మంది ఏదో చేసారు, నాకు చేదవాడు చేసారు, ఇట్లా అయింది అని బాధపడతారు. గురువు ఇచ్చినా కూడా బాధపడతారు. అంటే చాలా మంది ఇప్పుడు పోతరాజు గెటప్ వేసేటోళ్ళకి పసుపు పూసేటప్పుడు గానీ, ఇంకా నడిచేటప్పుడు గానీ, నిమ్మకాయలు వేయడం, సీతాఫలాలు వేయడం, పసుపులలో కలిపి చేయడం, అంటే నిజంగా పోతరాజు వచ్చే వాళ్ళకి చేతబడులు చేస్తారా? చేస్తారన్న. అంటే దేవుడు వచ్చే వాళ్ళకి ఇట్లాంటివి ఏం పని చేయవు అని అంటారు కదా చాలా మంది. అది అంటే చెప్పినా అది మంచి రోజులు లేవు, ఆషాఢ మాసం మొత్తం. అంటే పవర్స్ వీళ్ళకు ఉంటాయి. మన ఊరైతే మన ఆపోజిట్ వాళ్ళు ఎవరు ఉన్నారో ఇట్లా మంత్రాలు. అంటే నిజానికి ఇప్పుడు చేతబడులు చేసేటోళ్ళు ఉంటారు అన్న, అది నమ్మొచ్చా? నమ్మొచ్చు అన్న. అంటే చేస్తారు చాలా మంది. పోతరాజు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మన ఏరియాలో చనిపోయిన పోతరాజు ఉన్నారు. సాయి పోతరాజు ఒక ఆయన ఉన్నారు చనిపోయి మన ఏరియాలో. అవును. ఎట్లా అంటే పోతరాజు దేవునికి ఎక్కద్దు, ఇది మళ్ళీ ఇంకొక వేయాలంటే భయపడాల పోతరాజు. అంటే మేము అంటే ఒక మాట అన్న, ఇప్పుడు పెళ్లి చేస్తాం, పెళ్లి కొడుకుని చేస్తారు, పసుపు రుద్దుతారు. పందిరి దాటి వస్తాడా? రాడు. ఊరు దాటి వెళ్ళొద్దు అంటారు. మేము పసుపు రుద్దుకొని బట్టలు లేకుండా పులి మేర మొత్తం తిరుగుతాం. ఎన్ని దుష్ట శక్తులు వస్తాయి మమ్మీకి, ఎన్ని గాలి సోకుతాయి పసుపు పెట్టుకొని. ఒక్కొక్కసారి కాటిక కూడా ఉండదు మాకు. ఎందుకు పోతున్నాం? అరే తైదు ఉంది మా వస్తాది ఇచ్చిండు, మా గురి ఇచ్చిండు, మాకేం కాదు, అదే నమ్మకంతో పోతున్నాం. మనం పసుపు రుద్దుకొని అంత పులి మేర తిరుగుతున్నాం, పులి మేర మొత్తం తిరుగుతున్నాం. అలా ఇంక ఇళ్ళది ఒకటి ఉంటది, ఇలా 3 తోల మీద. అందుకని చూడండి పోతరాలు ఉరికిపిస్తారు. మెయిన్ గా 3 తోల కాడ ఆడేటప్పుడు ఫస్ట్ ముందు ఇట్లా ఎగ్మార్ కొట్టగానే బ్యాండ్ పోతరాలు ఉరిపిస్తూనే ఉంటారు పబ్లిక్ ని. బాగా గమనించి దూరం చెప్పేస్తారు, కొడతారు తాళ్లతో. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది, ఈయన మంత్రం అవుతుంది ఇట్లా చేస్తుండు మాకు అని చెప్పి ఆపోజిట్. అట్లా కొట్టేసి ఇలా కొట్టేస్తారు ఆడికి వెళ్ళి.
ఎల్లగొట్టేసి అప్పుడు మెల్ల స్టార్ట్ చేస్తారు. పక్క 3 తోళ్ళ మీద పక్క చేస్తారు. ఏంటంటే అక్కడ జాగ్రత్త ఉండాలా. మన నిమ్మకాయల సూది గుచ్చి అడిగిరు కదా, సూది గుచ్చి వేసేస్తారు అనమాట. అది మా నిమ్మకాయ మేము దొక్కేస్తాం. అంటే నిమ్మకాయలు దొక్కుతారు కాబట్టి అట్లా వేసేస్తే మా నిమ్మకాయ మేము దొక్కే లోపల సూది లోపల దిగుతాయి. దిగి ఒక వారం రోజులు సేఫ్టీకి అయిపోతుంది కాదు, అన్ని కూడా రాదు. అట్లా మీకు ఎప్పుడైనా ఫేస్ చేసిరా? అంటే మాకు గురువు చెప్పినట్టయితే మాకైతే ఎప్పుడు ఫేస్ చేయలే. సీసం పెంకల్ బ్లేడ్లు అయితే వేసారు, సీసం పెంకల్ బ్లేడ్లు వేసారు. తప్పించుకొని పక్కనకి వెళ్ళిపోయినాం. మనకి ఎప్పుడు ఏం కాలే. చూసినాం, చూసి ఆడాలా, అందుకని తాగదని చెప్తారు. తాగితే మనం అంటే మీరు తాగుతారన్న పోతురాజు గిట్ట పేస్ట్ వాళ్ళు? అంటే నార్మల్ అయితే మన పురాణ కాలం నుంచి అయితే తాగుతారు అన్న, చెప్పాలంటే తాగుతారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే దాన్ని ఇంట్రెస్ట్ బాగా తాగేసి తాగు గురించి వేసి దాని ఒక వాల్యూ లేకుండా పోతుంది. అంటే తాగినోడు కూడా తాగినోడు లెక్కనే అయిపోతుంది. ఇప్పుడు నేను తాగా, ఇప్పుడు ఏమంటారు ఆర్డర్ మీకు పోతే అన్న నువ్వు తాగుతావా, తాగేస్తారు అన్న విషయం. నేను తాగకుండా ఒక పొద్దు మీద వేస్తాను. అంటే మీరు ఫాస్టింగ్ ఉండి వేస్తారు? అవును. ఇప్పుడు కొత్త వాళ్ళు ఏమైపోయిందంటే తాగుడుతోనే వేస్తున్నారు, అంటే తాగిపిస్తే వేషం వేస్తారు. అట్లా తాగి పిచ్చోళ్ళు రోడ్ మీద పెట్టోళ్ళు కూడా డాన్స్ ఆడతారు. తాగుకుంటా భక్తితోని పోతరాజు చేసి అయిపోయేదాకా ఆడేటోడే పోతరాజు. అంటే ఈరగోలు పట్టుకొని కొడతారు కదా, అంటే అట్లా కుట్టడం వెనకాల ఏంది? అంటే అట్లా కుట్టడానికి రీజన్ ఏంటంటే కొంతమంది షోక్ తోని ఇట్లా కొట్టించుకుంటారు, అరే ఈయన కొట్టు ఆయన కొట్టు అని. నేనైతే నా వీడియోలో మట్టుకి చూడండి, నేను ఎవరిని కొట్టలే ఇప్పటిదాకా. నేను ఎంట్రెన్స్ లా కొడతా, ఎంట్రెన్స్ లా. వానికి మన మీద ఉందంటే మనకు అర్థమైపోతుంది ఫ్రంట్ లా, మాట వీనికి మంచిగా లేదు భయ్ ఇంకేదో ఉంది అని చెప్పి అప్పుడే కొడతా నేను. కావాల్సుకొని అయితే కొట్టద్దు కూడా, అది ఏదో వీడియోస్ గురించి అని చెప్పి ఇట్లా కొడుతురు కానీ అంటే వాళ్ళు కొట్టించుకుంటారు. పోతరాజు ఏం తప్పు లేదు, ఇట్లా ఈయన కొట్టు, మా దోస్తుని కొట్టు, ఈయన కొట్టు, ఇట్లా బాగా అట్లా తీపించుకుంటారు. ఆవిడ పోతరాజు గెలీజ్ అవుతున్నారు. అప్పట్లో ఏంటంటే నాకేమని ఉండే, అప్పట్లో ఏంటంటే చూసి కదా, ఇప్పుడు చిన్న పిల్లల కాడికెళ్ళి పెద్దోళ్ళ కాడికెళ్ళి మమ్మీ డాడీ అందరూ వచ్చి కాలు మొక్కి కొట్టించుకుంటుండే. ఇప్పుడు షోక్ అయిపోయింది, చెప్పుల మీద కొట్టించుకుంటారు. చెప్పులు వేసుకొని సెల్ఫీ దిగి కూడా పోతరాజు కాళ్ళు దొక్కుతారు. కాళ్ళు మావి ఆడి మొత్తం ఏళ్ళు అన్ని గుంజుతుంటాయి. ఇట్లా అలా కాళ్ళు దొక్కుతారు, రాళ్ళు గుచ్చుకోబోతుంటాయి, కాళ్ళలోకి ఫోటో అడుగుతుంటారు, నూకు వేస్తారు, ఇలా గోర్లు వేసి గిచ్చుతారు, ఇట్లా 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 గుంజుతారు కదా. తాయి నష్టాలు ఉంటారు. ఏమన్నా గీతలు. బోనాల పండుగ అంటే మీకెంత అడావిడి ఉంటుందో వాళ్ళు కూడా తాగేటోళ్ళందరికీ, తాగి తినేటోళ్ళకి పండుగ అట్లా ఉంటది. ఇట్లా గుంజల పోలే గీతలు పడిపోతాయి. కొన్ని వేసినప్పుడు ఫోటో గురించి గుంజి ఆయన ఏం తప్పలేదు అని తాగి ఉండు, ఆయనకి అర్థం కదా గుంజల అట్లా. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోతరాజు అంటే గావు పడతారు, అమ్మవారికి గావు పట్టుతారు, గుడి చుట్టూ తిరగడం కానీ గావు పట్టడం కానీ. మీరు గావు పడతారా? గావు అంటే నేను 3 రకాలు ఉంటాయి నా గావు పట్టే దాంట్లో. 3 రకాలు అంటే ఒక గుమ్మడికాయ పడతారు మెయిన్ గా. ఒక ఫస్ట్ వచ్చేసి మేకను పడతారు అన్న, మేక, దాని తర్వాత గుమ్మడికాయ, దాని తర్వాత సోరకాయ. అంటే గుమ్మడికాయ మేక విన్నా కానీ సోరకాయ అనేది సోరకాయ కూడా పడతారు అన్న. ఇప్పుడు జని మాంకలమ్మ దినేష్ పోతరాజు కూడా సోరకాయ పడతారు. నేను కూడా సోరకాయ పట్టినా, మన బస్సులోనే పట్టినా. ఒక 3 years పట్టిన, ఏడా జమ్నీ కాలనీ గుడికి పట్టిన 3 years. అంటే ఇప్పుడు నల్ల పోచమ్మ, ఈ పోచమ్మలు వెళ్ళం అంటే ఏ అమ్మవారికి ఎక్కువ మీరు అవతారం వేస్తారు? ఎక్కువనన్నా బంగారు మైసమ్మ, గండి మైసమ్మ. బంగారు మైసమ్మ, గండి అంటే వాళ్ళని తలుచుకుంటా. మన ఎక్కువ మన మనసులో తలుచుకునేది బంగారు మైసమ్మ, గండి మైసమ్మ, సమ్మక్క సారక ఒకటి, ఉజ్జయిని మాంకలమ్మ ఒకటి, మళ్ళీ మా ఇంటి దేవుడు మధుర వీరవేరే. గండి మైసమ్మ. ఇప్పుడు బంగారు మైసమ్మ అంటే వాళ్ళు బంగారు మైసమ్మ అంటే మా బంగారు మైసమ్మకి వచ్చేసి నాన్ వెజ్ పడదన్న. మా గుడి ఉంది, ఓన్ గుడి. మా ఓన్ గుడి అంటే మామ వాళ్ళ. ఫస్ట్ నేను వేసింది మా మామ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, మా మామ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆయన మన రామనాల్లో బండి తీస్తాడు. మా మామ వాళ్ళ కూడా పలారం బండి ఇస్తాడు. ఆయన పేరు శివరాజ్. ఫస్ట్ శివరాజ్ పలారం బండికి వేసిన నేను. ఆ నుంచి 4 years వేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇక 4 years తర్వాత ఏమైందంటే ఇక చిన్న తీసిరు అన్న వాళ్ళు. ఇక వద్దనుకున్న తర్వాత అప్పుడే బయటికి వెళ్ళి బయట స్టార్ట్ చేసిన. గురుగారి ఇంట్లో నుంచి బయటికి లాలపేట. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి లాలపేటలో నేను బయట వేసుడు. ఫస్ట్ అట్లా నార్మల్ గా అయితే అంతకు ముందు వేసేవాని కానీ ఆర్డర్స్ కి మాత్రం ఓన్లీ మన ఏరియా. ఇప్పుడు మీరు ఆర్డర్స్ కి పోబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 years. అంటే 6 సంవత్సరాల వరకు కూడా మీరు నార్మల్ అంటే బోనాలు అయినప్పుడు బోనాల ముందు నుంచి అట్లా ఓన్లీ మన ఏరియా మటుకే. ఈ 4 years నుంచే నేను బయట వేస్తున్నా. 4 years నుంచి బయట వేస్తున్నా అంతే. అంత ముందు లేకుండే. అంత ముందు నుంచే నేను పనులు కొత్త ఏదో తయారు చేస్తుండే. ఓన్లీ బస్సు మట్టికి వేసిన కాబట్టి ఇట్లా వీడియోలు కానీ మన
ఏం కాలేవు. అంటే అవన్నీ వేసుకుంటారు కదన్నా, మేకప్ కానీ కళ్ళకి అవన్నీ తెచ్చుకోవడం, అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? మన డ్యూటీ చేసామన్న, మంత్కి 1000 జమ చేసి 25,000 జమ చేస్తాం. ఎంత అయితే అన్న ఇప్పుడు మొత్తం అవన్నీ ఒక 2-3 నెలలకు ఖర్చు అయ్యేంత మనం ఒకసారి తెచ్చుకుంటే ఎంత అవుతుంది మీకు అందాజ? నాకన్నా నా సామాన్లు వచ్చేసి దగ్గర 30,000 to 40,000 అవుతాయి నా సామాన్లకి. నార్మల్గా తయారు కావాలా, ఇట్లా నార్మల్గా విగ్గు లేకుండా కొత్తది కాకుండా ఏదో రొటీన్ ఏదో అది వేసుకుంటా అంటే 10,000 కూడా తయారయ్యేటోళ్ళు ఉన్నారు. అంటే 20 గజ్జలు 15 గజ్జలు వస్తాయి, ఓన్లీ 15. ఇప్పుడు ఈ గజ్జలు ఎన్ని ఉంటాయి అన్న? 30 అన్న, 30 ఉంటాయి, 30. అన్ని పెద్ద, మళ్ళీ ఇలా సైజులు కూడా ఉంటాయి. బిగ్ సైజ్, లాస్ట్ సైజ్, ఇదే లాస్ట్ సైజ్. అంటే దీని వెనకాల ఏముంటుంది అన్న? ఇది లెదర్ అన్న. దీని వెనకాల నేను నెట్ వైర్ ఉంటది కదా, దాంతో వేసి నేనే అల్లుతా. మీరే అల్లుకున్నా? నేనే అల్లుతా. కొనుక్కొచ్చుకోరు? పూసల కాడికి వెళ్ళి నేనే అల్లుకుంటా, నేనే వేసుకుంటా సామాన్. అంటే విగ్గు కూడా మీరే? విగ్గు కూడా మొత్తం మేకింగ్. చూసారు కదా, అసలు నిజంగా ఒక కళ మీద ఇంట్రెస్ట్ ఉండి, ఒక పని మీద ఇంట్రెస్ట్ ఉండి, మనస్ఫూర్తిగా భక్తితో చేస్తే ఏదైనా సరే మనం చేయగలుగుతామని అసలు చూసిన తర్వాత అర్థమైంది. అన్నని ఓన్ గా చేసుకుంటాడంట. చాలా మందికి ఏంటంటే ఓపిక ఉండదు అనమాట, బయట ఎక్కడ దొరుకుతాయి రెడీమేడ్ లో కొనుక్కొచ్చుకోవడం కానీ అట్లా. ఏదైనా కొత్త వేయాలని ఎవరిది కాపీ కొట్టబోది కాదు, మనం కొత్త ట్రెండింగ్ మనం తీసుకురావాలని చెప్పి విగ్గు తీసుకొచ్చిన. నేను కాపీ కొట్టిందంటే కాపీ కొట్టిన ఏంటంటే దినేష్ అన్నది ఒకటే పండ్లు. ఆయన ముందు వచ్చి ఇన్స్పిరేషన్ నాకు, అంటే ఆయన లేక తయారవ్వాలా, గంభీరంగా ఉండాలా అని చెప్పి పండ్లు కానీ అట్లా. తర్వాత విగ్గు తయారు చేసింది నేను. విగ్గులు, గజ్జలు అట్లా ట్రెండింగ్ వచ్చినాయి. ఇప్పుడు 9 years నుంచి కష్టపడితే ఈ ఇయర్ ట్రెండింగ్ వచ్చినాయి. ఇప్పుడు మరి పోతరాజు అంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే, అంటే పూర్వకాలంలో ఏంటంటే చాలా మంది ఏమంటారు అంటే పోతరాజులు అంటే అప్పుడు ఓన్లీ పసుపు పూసుకొని ఈరగోల పట్టుకొని ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమంటారు, మొత్తం ఇట్లా రంగురంగులు వేసుకుంటున్నారు, చమ్కీలు పెట్టుకోవడం కానీ అట్లా ఇట్లా అంటున్నారు. మరి అది అప్పటిది కరెక్టా, ఇప్పుడు కరెక్టా, మీరు చేసేది కరెక్టా, లేకపోతే పూర్వంలో ఉన్నది కరెక్ట్ అంటారా? పాతది కూడా కరెక్టే అన్న. అప్పుడు ఎందుకు అంటే పోతరాజు అంటేనే అసలు మన ఒరిజినల్ రూపం అనేది కనిపించదు ప్రజలకి. దేవుని లేక పసుపు ఇసుపు అంతా రుద్దుకొని అప్పట్లో గెటప్ వేస్తున్నాయి. ఏంటంటే వర్షం పడి వెళ్ళిపోతుంది పసుపు, మన ఒరిజినల్ ఫేస్ కనిపించిపోతుంది, అన్నీ అవుతున్నాయి అని చెప్పి పెయింటింగ్ స్టార్ట్ చేసారు. అట్లా పెయింటింగ్ కూడా ఓకే అన్న, పెయింటింగ్ ఏమో అట్లా తప్పేం కాదు, పెయింటింగ్ వేసి కూడా కరెక్టే. ఏంటంటే మేకప్ మన ఒరిజినల్ ఫేస్ కనిపించకుండా బయటికి, అందుకని విగ్గు కానీ అన్ని మన ఒరిజినల్ ఎట్లున్నామో అట్లా అయితే ఉన్నాం కదా వేషంలో. మొత్తం గజ్జలు కానీ అన్ని మొత్తం అంతా చేంజ్ అయిపోతాం, మన బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. అది అందుకని చెప్పి ఆ పసుపుది కాలం పోయి ఇలా పెయింటింగ్ దాంట్లోకి వచ్చింది అంతే. ఇప్పుడు పెయింటింగ్ వేసుకుంటే అంటే స్కిన్ కి ఏం ఎఫెక్ట్ కాదన్నా? అయితే అన్న పడేటోళ్ళకి అయితే ఫస్ట్ టైం వేసుకుంటారు కదా వాళ్ళకి అవుతుంది, అంటే ఇట్లా పింపుల్స్ రావడం కానీ కొంచెం మందికి అవుతుంది. అది కూడా ఇలా ఫైబరిక్ పెయింట్స్ ఉంటాయి, ఫైబరిక్ లో క్యామిల్ వాడినాం అనుకో పక్క మంటలు ఇస్తుంటాయి అనమాట. అట్లా వాడదు, అది వేరేది వాడాలా. అంటే మీరు పళ్ళు కూడా పెట్టుకుంటారు కదా అవి, అంటే ఎట్లా? అది పళ్ళు మనం చేయించుకోవాలంటే డెంటల్ కాడికి పోయి గ్రిప్ ఇట్లా ఇట్లా మన డెంటల్ కాడికి పోయి మనం గ్రిప్ ఇస్తే ఒక రోజు సైజ్ ఇస్తే మనకు సైజ్ చేసి ఇస్తారు. అంటే అది పెట్టుకుంటే అవుతుంది? పెట్టుకుంటా ఒకసారి. మరి ఇది ఒకటి, ఇంకొకటి ఇదన్న డబల్ పన్ను. ఓకే, అంటే పళ్ళకి కానీ నోట్లో కానీ ఇట్లా పెయిన్ ఏమి ఉండదు? ఇంకా ఏం పెయిన్ ఉండదు అన్న. ఇప్పుడు కొత్త వేసేటోళ్ళకంటే అలవాటు ఉండదు కాబట్టి నోరు ఇట్లానే పెడతారు. ముయ్యనికి రాదు, నీళ్ళు తాగనికి అయితే రాదు. పక్క పండ్లు తీసేసి నీళ్ళు తాగాలి, నీళ్ళు తాగనికి అసలు రాదు. మళ్ళీ నోట్లో కలర్ కూడా వేస్తాం, దానివల్ల కూడా కొంచెం అంటే కలర్ వేస్తే మరి లోపలికి వెళ్తుంది కదా, అవుతుంది. ఏంటంటే ఇప్పుడు మేము ఆర్డర్లన్నీ అయిపోయినాక అన్నం తింటుంటాం కదా, దాని తగ్గిన ఇట్లా నోట్లో వేసి కక్కేటప్పుడు ఎర్ర ఇట్లా పడుతుంటది రక్తం లేక, అదే బయటికి పడుతుంది, కడుపులోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది, నోట్లో వెళ్ళిపోతుంది. ఇంకా నీళ్ళ వేస్తాం దాని మీదనే అన్ని వేసేస్తాం కాబట్టి కలర్ నోట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మన తెలంగాణలోనైనా మీరు ఇంకా ఈ పోతరాజు అవతారం ఎత్తేది ఇంకా వేరే దగ్గర ఎక్కడన్నా ఉందన్న? తెలంగాణ మొత్తంలో వేసిన అన్న ఆల్రెడీ. మన తెలంగాణలో అంటే వరంగల్ అటు సైడ్, మన సిద్దిపేట, మన ఇంకొకటి వచ్చి కొమరవెల్లి, నిజామాబాద్, కరీంనగర్ ఇటు సైడ్ వేసిన. మళ్ళా ఈ స్టేట్ తెలంగాణ స్టేట్ దాటి పోయిందంటే ఆంధ్రాలో విజయవాడ,
రాజమండ్రి. అంటే అక్కడ కూడా ఇట్లా సేమ్ గుడి ఓపెనింగ్ అయితే అన్ సీజన్ లో అయితే తీర్థాలు అని అంటారు చూడు, అవి అయితే అనమాట. అక్కడ ఆ భాషలో తీర్థాలు అంటారు ఆంధ్రలో. అప్పుడు మళ్ళా బెంగళూరులో వేసిన, మన బెంగళూరులో వినాయక చవితి టైంలో వేసిన బెంగళూరులో. అంటే మీరు ఆర్డర్లకు పోతారు కదన్నా, మరి డబ్బులు అనేటివి మంచిగా ఇస్తారా? ఇచ్చేస్తారు అన్న, అంటే కొంచెం మంది ఇచ్చేస్తారు, కొంచెం మందికి వాల్యూ తెలియని వాళ్ళకి ఆపేస్తారు పైసలు. కష్టం తెలుసుకున్న వాళ్ళు అయితే అయిపోగానే ఇట్లా చేయలే పెట్టేస్తారు. నేను ఏడా ఆల్మోస్ట్ అయితే అవుట్ ఆఫ్ పోయినా చూడు, అవన్నీ అయితే అయిపోగానే ఇట్లా పైసలు ఇచ్చేసారు. మన ఓన్లీ మన హైదరాబాద్ లోనే ఒక 2-3 ఆర్డర్లే, అందరిని అంటలేదు, 2-3 ఆర్డర్లు పైసలు ఆపారు. అంటే మాట్లాడిన తర్వాత రేపిస్తా ఎల్లుండి ఇస్తా అని చెప్పి ఆపేసి ఫోన్లు ఎత్తుతలేదు. మరి ఇప్పుడు వచ్చే నెల 7వ తారీఖు నుంచి అయితే మరి బోనాలు అయితే సురువు అవుతాయి కదన్నా మరి హైదరాబాద్ లో. మరి బోనాలు సురువు అయిన తర్వాత ఈసారి ఫస్ట్ అవతారం, అంటే ప్రతి సంవత్సరం ఒక అవతారంలో కనిపిస్తారు మీరు, పోతరాజు అవతారం. మరి ఈసారి ఎట్లాంటి అవతారం కనిపించబోతుంది అంటారు? ఈసారి కొత్త ఉందన్న, 7th కి అది 7th కి అందరు వచ్చి మన రామ్, అంటే ఫైర్ అనేది లాస్ట్ ఇయర్ కంపల్సరీ ఫైర్ పక్కనే, కానీ ఆ కొప్పు కాకుండా వేరేది వస్తుంది. కొప్పు ప్లేస్ లో వేరేది వస్తుంది, ఫైరే కానీ కొప్పు ప్లేస్ లో వేరే వస్తుంది, ఫైర్ వస్తుంది. అంటే ఇక మొత్తం కొత్తది, ఇక అది చూస్తేనే ఇక అందరు అప్పుడు సస్పెన్స్ ఇక చెప్పలేను అనమాట. అదే కొత్త అవుతుంది చాలా డేంజర్. అంటే ఇప్పుడు తెలంగాణ కల్చర్ లా మన హైదరాబాద్ లో సినిమాలు అనేటివి తీస్తున్నారు, మరి అందులో పోతరాజులు కానీ ఫిలిం ఇండస్ట్రీలో కూడా వేసినాం అన్న. నాకు తెలిసి 3 years బ్యాక్ వేసిన. మన మారుతి డైరెక్టర్ డిలెక్స్ రాజ్ అల్ల చేసిన అందులో మొత్తం అంటే మొత్తం మీద దీంట్లోనే ఉంటున్నారు ఇప్పటి వరకు అయితే. మీ 9 years నుంచి ఈ లైఫ్ నే కొనసాగిస్తున్నారు. మరి ఈ లైఫ్ ను కొనసాగిస్తున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. సో ఎప్పుడన్నా ఇబ్బంది కలిగించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి అంటారు? ఇక మన ఫ్యామిలీలో అప్పుడు స్టార్టింగ్ అన్నప్పుడు స్టార్టింగ్ వేసినప్పుడు మమ్మీని అంటుండే, ఇట్లా ఏంది ఇట్లా వేస్తుండే అట్లా వేస్తుండు, లేదు ఎందుకు వేస్తుండు వేయద్దని చెప్పు అది అని చాలా మంది చెప్పారు. అమ్మ అందరి మాటలో నా కొడుకు ముఖ్యం, నా కొడుకు మంచిగా ఉండు, నా కొడుకు మంచిగా ఉంది చాలు అని చెప్పాను. ఇప్పుడు ఒక పేరు ఒక స్థాయి వచ్చినాక మా ఫ్యామిలీలో ఒక వాల్యూ వచ్చింది. అంటే మా ఫ్యామిలీలో ఎట్లా అంటారు అంటే, ఇప్పుడు ఒక పేరు వచ్చిన తర్వాత అరే ఆడు ఇట్లా మంచిగా చేసిండు అట్లా చేసిండు వాళ్ళందరికీ అట్లా ఇప్పుడు మంచి. అయితే మొత్తం మీద హైదరాబాద్ లో బోనాలు అంటే ఒక ప్రత్యేకత, నిజంగా ఒక సంబరాలు, అసలు పండగ వాతావరణం కనిపిస్తుంది. నెల రోజులు ఎక్కడ చూసినా బ్యాండ్ సప్పులు, అసలు డీజే సౌండ్లు, పలారం బండ్లు, గొర్రెలు, మేకలు, తినుడు తాగడే కనిపిస్తుంది అన్న. మరి చాలా మంది ఏంటంటే ఇప్పుడు పోతరాజు గెటప్ వేయాలనుకుంటే మీకు ఉన్నట్టే, మీకు అనిపించినట్టే చాలా మందికి కూడా నేను పోతరాజు గెటప్ వేయాలి, నేను పోతరాజు అవతారం వేయాలి, నాకు కూడా ఆడాలని ఉంది పాడాలని ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు. మరి అట్లా కొత్తగా వచ్చేటోళ్ళకి ఏమంటారన్నా, ఇంట్లో సపోర్ట్ చేయరు చాలా మందికి, ఎందుకు ఇట్లాంటి వద్దు అందరు మంచోళ్ళు ఉండరు అని చెప్పేసి. సో వాళ్ళకి ఏం చెప్తారన్నా మీరు? అది ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళకి ఏం చెప్పాలంటే అన్న, సీనియర్స్ పోతరాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో ఒక 3 years ఉండమన్నట్టు నేమని ఇష్టాలు తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఇంట్లో నొప్పియండి, ఫస్ట్ ఇంట్లో నొప్పియకుండా వేషం వేసే మాత్రం అస్సలు మంచిది కాదు. మమ్మీ ఒప్పుకోవాలా, డాడీ ఒప్పుకోవాలా. వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళకి అట్లా నమ్మకం లేకపోయినా అనుకో, దేవుడు వచ్చేటోళ్ళని అడగమనండి. దేవుడు వచ్చేటోళ్ళని అదే అడిగితే ఓకే అన్నారు అనుకో, వేయండి. మమ్మీ డాడీని ఏడిపించి మాత్రం వేయకండి. గురువుని మమ్మీ డాడీని, ఫస్ట్ గురువే మన మమ్మీ మా డాడీ, లోకం మీకు తీసుకొచ్చింది వాళ్ళు ఒప్పుకుంటేనే వేషం వేయండి, లేకపోతే వేషం వేయకండి. మళ్ళీ గురువు మాట ఏందండి, గురువు చెప్పినాక ఏమని మమ్మీతో మాట్లాడిపోయాడు. మమ్మీ గురువు మాట్లాడి దాన్ని క్లోజ్ చేస్తాడు, దగ్గర చేసి రైట్ ఇట్లా చేసి ఇట్లా మంచిగా అని ఆయన నచ్చ చెప్తాడు. మమ్మీకి చెప్తే గురువు చెప్తే అప్పుడు వింటది కదా, ఇంటికి తెలియదు చిన్న ఆయన, గురువు చెప్తే వింటది. నేనున్నా అమ్మా, నేనున్నా వెనకాల నేను చేపిస్తాను, నువ్వు టెన్షన్ పడక ఆయన భరోసా ఇస్తాడు. ఇస్తే అప్పుడు వేయండి. ఏదో షోకు ఉంది చేస్తా, నేను డాన్స్ ఆడతా, నాకు ఫుల్ డాన్స్ వచ్చు, మందు తాగుతా. అరే నువ్వు సివిల్ ఉన్నప్పుడు ఆడతావు, ఏముండయి, వేషం మీద గజ్జలు కట్టుకుంటావు, అన్ని బరుగులు ఉంటాయి, దుష్టశక్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మజా కాదు పోతరాజు అంటే. అట్లా నేను కొత్త వాళ్ళకి అదే చెప్తున్నా, వేయండి. పెద్దోళ్ళతో నిజరా కనుక్కొని మమ్మీ వాళ్ళు ఒప్పుకుంటే వేయండి. కొత్తగా వచ్చేటోళ్ళకి అదే చెప్తాను, కొత్త వచ్చేటోళ్ళకి అయితే అట్లా చెప్తాను. మొత్తం మీద మీ లైఫ్ స్టోరీ అయితే ఇది ఇప్పటి వరకు అయితే ఇట్లా కొనసాగుతుంది. మరి July 7th అన్న మరి అవతారం అయితే చూడబోతున్నాం. మరి ఏ రేంజ్ లో ఫైర్ వెలుగుతుందో చూడాలి. మనం అందరం కూడా మీ ఆట కోసం, మీ పాట కోసం ఎదురు చూసుకుంటూ ఉంటామన్న. అప్పటి వరకు మరి అన్న ఇంటర్వ్యూ ఎట్లా అయింది, మరి అన్న వీడియోస్ ఎట్లున్నాయో చూసి కామెంట్ చేయండి, మరి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.